హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము 6వ తరగతి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు 6th క్లాస్ SA2 మొన్న 2025 ఏప్రిల్లో అంటే రీసెంట్గా రాసినటువంటి పేపర్. ఇది 6th క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ పేపర్ కాబట్టి అందులో నుంచి వెళ్ళి మనకు క్వశ్చన్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే అలాంటి పేపరే కదా తయారు చేసేది. సో దానికోసం ఇది 6వ తరగతికి సంబంధించినటువంటి పేపర్ నుంచి వెళ్ళి ఈ యొక్క క్వశ్చన్స్. సో మరి లేట్ చేయకుండా ఒక వీడియోలోకి వెళ్ళినట్లయితే, కథన రంగంలో వీరులు వీర మరణం పొందారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు: యుద్ధము, కళావేదిక, సభ, యజ్ఞశాల. ఆన్సర్ వచ్చేసి ఏ, యుద్ధము. నెక్స్ట్, బహుమానం అని అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏదైనా ఉంది అంటే ఈ 4 ఆప్షన్లో పారితోషికం అనేది బహుమానానికి సమాన అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్, ఇల్లు, నివాసం, మందిరం అనే సమాన అర్థాలు ఇచ్చేటటువంటి పదము క్షేత్రం, నేల, కొలను, సదనం. ఇందులో వచ్చేసి సదనం అనేది ఇల్లు, నివాసం, మందిరం అనేటటువంటి వాటికి సమాన అర్థాలని ఇచ్చేటటువంటి పదం. నెక్స్ట్ వచ్చేసి తెలుగు వారికి ఉగాది తొలి పండగ. ఇందులో పండగకు పర్యాయ పదం వచ్చేసి పబ్బం, వేడుక. సో ఈ యొక్క పండుగ అనే పదానికి పర్యాయ పదాలు పబ్బం, వేడుక. సంవత్సరం, ఏడాది కాదు. సంతోషం, ఆనందం కాదు. కాలం, సమయం కాదు. నెక్స్ట్, హిమాలయాలు మనకు ఎంతో దూరంలో ఉన్నాయి. దూరం అనేటటువంటి ప్రకృతికి వికృతి పదం వచ్చేసి దవ్వు, దూరానికి దవ్వు. నెక్స్ట్, గాసం పదానికి ప్రకృతి పదం. సో గాసం అనేది వికృతి పదం, దానికి సంబంధించి ప్రకృతి పదం వచ్చేసి గ్రాసం. నెక్స్ట్, లోకంలో మంచి తక్కువ అవుతుంది. ఈ వాక్యంలో మంచికి వ్యతిరేక పదం వచ్చేసి సి, చెడు. నెక్స్ట్, మేఘం, ఉరుము, బడి, మెరుపు, వాన అను పదాల వరుసలలో సంబంధం లేనటువంటి పదం కనుక మనం చూసుకున్నట్లయితే మేఘం, ఉరుము, బడి, మెరుపు, వాన. సో ఇవన్నిటికీ మేఘంకి, ఉరుముకి, మెరుపుకి, వానకు సంబంధం ఉంటుంది, కానీ ఇందులో ఉన్నటువంటి బడి అనే పదానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇది సంబంధం లేనటువంటి పదం. నెక్స్ట్, నేనిప్పుడు అనేటటువంటి పదాన్ని విడదీసినప్పుడు నేను ప్లస్ ఇప్పుడు అనేది సి అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. ద్వంద్వ అంటే 2 కాబట్టి ఇందులో నవ విధములు, కలల సౌద్యం, మంచి బాలుడు, రామ లక్ష్మణుడు. ఇక్కడ ఇద్దరున్నారు, రాముడు మరియు లక్ష్మణుడు, కాబట్టి ఆప్షన్ డి ద్వంద్వ సమాసానికి ఉదాహరణ రామ లక్ష్మణులు. నెక్స్ట్ వచ్చేసి విద్య అను పదం యొక్క ధ్వనులు వరుసగా. ఇది బాగా గుర్తుంచుకోండి. సో మనం చాలా వరకు ఏ విధంగా పెడతామంటే ఆప్షన్ ఏ పెట్టడానికి ఉంటుంది, విద్య అనడానికి, కానీ ఇందులో అచ్చులు కూడా రావాలి. సో అందుకని ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గజడ దబ అనున్నవి ఏంటివి? పరుషాల, సరళాల, అంతస్తాల, ఊష్మాల. సో కచడ దబలు పరుషాలు, గజడ దబలు వచ్చేసి సరళాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్, సత్యము అనేటటువంటి దానిలోని త్య అనున్నది ఏ అక్షరము? తాకు యావత్తుంది కాబట్టి అది ద్విత్వాక్షరం అవుతుంది. సో ఈ దేనికి అదే ఒత్తున్నట్లయితే సంయుక్తాక్షరం అవుతుంది. తాకు యావత్తుంది కాబట్టి ద్విత్వాక్షరం అయితే అవుతుంది. నెక్స్ట్, పవర్గ అక్షరములు వరుసగా. పవర్గానికి చెందినటువంటి అక్షరాలు ఏంటి అంటే ప, ప, భ, భ, మ. నెక్స్ట్, శారద, సదాశివ, దుర్గా, లక్ష్మీనారాయణ, బ్రహ్మ. ఈ పదాలలో వచ్చేసి స్త్రీలింగ పదాలు ఏమి అంటే శారద, దుర్గా, లక్ష్మి. ఇవి స్త్రీలింగ పదాలు. నెక్స్ట్, అవ్యయానికి ఉదాహరణ. సో అవ్యయము అంటే ఆశ్చర్యము, మనము మెచ్చుకోవడం అలాంటికి సంబంధించినవి కాబట్టి ఆహా, అమ్మో, శబాష్ ఇవన్నీ అవ్యయానికి చెందినవి కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. పై 3 అవ్యయానికి ఉదాహరణలే. నెక్స్ట్, క్రింది వానిలో తృతీయ విభక్తి ప్రత్యయాలు. ఇందులో వచ్చేసి తృతీయ విభక్తి ప్రత్యయాలు ఆప్షన్ డి చేత, చే, తోడ, తో అనేవి. సో డూమువులు ప్రథమ విభక్తి అని చెప్పేసి అవి ఉంటాయి కదా.
సో ఇది వచ్చేసి తృతీయ విభక్తిలో చేతన్ చేన్ తోడన్ తోన్ అని చెప్పేసి గుర్తుంటుంచుకోండి. నెక్స్ట్, తల్లిదండ్రులు తమ పిల్లలు డాష్ కష్టపడతారు, సరి అయిన విభక్తి ప్రత్యయంతో ఖాళీని పూరించండి. సో దీంట్లో సరి అయిన విభక్తి అంటే తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క కష్టపడతారు, పిల్లలను కష్టపడతారు, నెక్స్ట్ పిల్లల చేత కష్టపడతారు, పిల్లల కొరకు కష్టపడతారు. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కష్టపడతారు. సో ఇది 6th క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్. సో మరొక వీడియోతో మళ్ళీ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.